రెండు రోజుల వరకు హ్యాండిక్యాప్ ఉన్నా కానీ రెండు రోజుల వరకు రాత్రి అంతా పడుకున్నా కానీ గ్యాస్ దొరకట్లేదు. ఇంత అసలు మొన్న అయితే ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, ఆటోలో చచ్చిపోయిండు వెయిటింగ్ చేసి, గ్యాస్ గురించి వెయిటింగ్ చేసి. మీరేం చేస్తుంటారమ్మా? మాది కూడా ఆటో ఫీల్డ్ అండి. ఆటోలో నడిపిస్తేనే కదా తిననీకి వస్తుంది. ఆటో నడిపేకపోతే ఎక్కడి నుంచి తింటారు? పేదోళ్ళు ఎన్ని నుంచి తీసి తింటారు? ఇంకా ఎన్ని రోజులు అంటే 3 days నుంచి లైన్ లో నించున్నా కానీ ఆటోలో గ్యాస్ వేస్తలేరు. ఆకలితో నించుంటుండ్రు అందరు పబ్లిక్ మొత్తం. నైట్ డే మొత్తం నించుంటుండ్రు, అయినా కానీ ఆటోలో వేయకపోతే ఎట్లా గ్యాస్? పేదలు ఎట్లా బతకాలి? మరి సొల్యూషన్ చెప్పాలి కదా. సుమారుగా ఎంత గంటలుగా ఎదురు చూస్తా ఉన్నారు అందరూ కూడా. మరి జనాలు కంటిన్యూస్ గా క్యూ కడతాం. స్టాక్ ఉందా మరి ఎల్పిజి మీ దగ్గర? ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే ఫ్లోటింగ్ ఉంది కదా, ఎలా ఉంది సిచ్యువేషన్? సో బంక్ సిబ్బంది పెట్రోల్ పంపాలు అయితే స్టాక్ అయితే ఉందో అని చెప్తున్నారు, కానీ తర్వాత లైన్ కొట్టే గానీ జనాలు ముందు వచ్చే గానీ అయిపోయింది గ్యాస్ అంటున్నారు. మళ్ళీ స్టాక్ ఉందా లేదు తెలీదు, కానీ లేదని మనకి పూర్తిగా చెప్తలేదు.